ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నితీష్లను కదిలించిన ఓ పుత్తడి బొమ్మ కథ. స్వయంగా మాట్లాడిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేవలం 1 మార్కు తక్కువగా వచ్చిందన్న కారణంతో తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఇష్టమైన సైన్స్ కోర్సును వదిలేసి ఆర్ట్స్ చేరింది ఓ విద్యార్థిని. తన సోదరుల చదువు విషయంలో మాత్రం కన్నవారు ఇలాంటి ఆంక్షలేం పెట్టలేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్నీట పర్యంతమైంది. ఈ విషయం కాస్త కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. 11వ తరగతి చదువుతున్న ఆ బాలికకు ఫోన్ చేసి సైన్స్ కోర్సులో చేర్పిస్తానంటూ భరోసా కల్పించారు. బీహార్లోని దానాపూర్కు చెందిన ఖుష్బూ అనే విద్యార్థిని కథ ఇది. సంబంధిత ఇంటర్వ్యూలో ఖుష్బూ వెల్లడించిన వివరాల ప్రకారం 10వ తరగతి పరీక్షల్లో 500కు 400 మార్కులు తెచ్చుకోవాలని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అయితే 399 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో తనను సైన్స్ కోర్సు తీసుకోనియకుండా ఆర్ట్స్లో చేర్పించారంటూ ఖుష్బూ వాపోయింది. ఇంట్లో తన పట్ల ఎంతో పక్షపాతం చూపుతారని వాపోయింది. తన సోదరులకు సైన్స్ చదివే అవకాశం లభించిందని, తాను మాత్రం కేవలం 1 మార్కు తక్కువ రావడం వల్ల ఇష్టమైన కోర్సుకు దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఇంటర్వ్యూ కాస్త నెట్టింట వైరల్గా మారింది. ఈ క్రమంలో అనూహ్యంగా ఖుష్బూకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఫోన్ కాల్ వచ్చింది. సైన్స్ విభాగంలో అడ్మిషన్ గురించి దానాపూర్ జిల్లా కలెక్టర్తో మాట్లాడినట్లు ఆమెకు చెప్పారు. నచ్చిన సబ్జెక్ట్ చదువుకునేందుకు ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వాలు మీకు అండగా ఉన్నాయి. ఈ విషయమై నేను ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడాను. నీట్కు కూడా ప్రిపేర్ అవ్వండి, డాక్టర్ కావాలని మీ కళను నేర్చుకోండి అని కేంద్ర మంత్రి ప్రధాన్ ఖుష్బూకు హామీ ఇవ్వడం విశేషం.